విజయవాడ పైన మోంతా తుపాను ప్రభావం చూపుతోంది. వానలు కురవడంతో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం విజయవాడ నగరంలో కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో రాకపోకలు సాగించేందుకు సైతం నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులకు సంబంధించి ఇప్పటికే విజయవాడ నగర పాలక సంస్థ సిబ్బంది సహాయక చర్యలు వేగవంతం చేశారు. ప్రస్తుతం మనం పడమట ప్రాంతంలో ఉన్నాం. ఈ కాలనీలన్నీ మనం చూడొచ్చు. సుమారు మోకాలు లోతు నీరు నిలిచి ఉన్న పరిస్థితి ఉంది. రాత్రి భారీ వర్షం కురిసింది. అయితే వేగుజామున భారీ వర్షం కురిసినప్పటికీ ఉదయం నుంచి మాత్రం మోస్తారు వర్షం కురవడంతో కొంత సహాయక చర్యలకు వేగవంతం చేసేందుకు కూడా అవకాశం లభించింది. ప్రస్తుతం ఉన్న ఈ కాలనీలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిన దృశ్యాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లో సైతం వర్షపు నీరు చేరింది. దీంతో ఈ స్థానికంగా ఉండే ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక వాహనాలు సైతం మొరాయిస్తున్నాయి. అదేవిధంగా విద్యుత్ కూడా కొంత అంతరాయం అయితే కలిగింది. ఎందుకంటే ఈ వైర్లు తగిలి కొన్ని దగ్గరలో నిప్పురవ్వలు పడవడం, దాంతోపాటు విద్యుత్ కూడా కొంత అంతరాయం కలిగింది. ఇప్పుడైతే చాలా కాలనీల్లో విద్యుత్ని పునరుద్ధరించారు. దీంతో ప్రజలైతే ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం అయితే వర్షం అయితే మోస్తారు వర్షమే కురుస్తుంది. దీంతో ఇళ్ళని శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇదే తరుణంలో ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే సుమారు మోకాలు లోతు నీరు ఈ రోడ్లపైన నిల్చున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి మాత్రం కొన్ని ఇళ్లలోకి నీరు చేరాయి. వాటన్నింటినీ కూడా వాళ్ళు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ వరద నీరు రోడ్లపైన భారీగా చేరడంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు సైతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం ఉన్న ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలోనూ విఎంసి అక్కడ భారీ మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తోడే ప్రక్రియ చేస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఆటో వెళ్తున్న దగ్గర కూడా ఆటో ఆగిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పునరావాస కేంద్రాలకు సంబంధించి ఈ మోంతా తుఫాన్ నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ 41 చోట్ల ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలందరికీ కూడా ఈ పునరావాస కేంద్రాలకి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగానే అనేక మంది పునరావాస కేంద్రాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. ఈ ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతంలో మాత్రం లోతట్టు ప్రాంతం కావడంతో సరైన డ్రైనేజ్ సౌకర్యం కూడా లేకపోవడంతో అంటే డ్రైనేజ్ సరిగ్గా పారటం లేదు. దీంతో ఏమవుతుందంటే డ్రైనేజ్ వాటర్ ఇప్పుడు కురిసిన వర్షపు నీరు ఈ రెండు కూడా కలిసి రహదారులపైన భారీగా చేరుతుంది. ఈ మురుగునీటిలో రాకపోకలు సాగించేందుకు సైతం ఈ స్థానికంగా ఉండే ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే నిన్న భారీ వర్షం కురిసే అవకాశం ఉండొచ్చు అన్న వాతావరణ శాఖ అంచనాలకి నిన్న పగలంతా సాధారణంగా వర్షం కురిసినప్పటికీ నిన్న రాత్రి ఏవుగుజామున ఈ సమయంలో మాత్రం భారీ వర్షం కురిసింది. అందుకే ఈ ప్రాంతాలన్నీ కూడా భారీగా వర్షపు నీరు నిలిచి ముంపుకి గురైన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఈ ముంపు సమస్య రావడానికి డ్రైనేజ్ వ్యవస్థ ఒక కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే డ్రైనేజ్ పారేందుకు అవకాశం లేకపోవడంతో ఈ ప్రాంతంలోన భారీగా వర్షపు నీరు అనేది చేరుతుంది. దీంతో అయితే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో ఈ డ్రైనేజ్ వ్యవస్థకి ఒక శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన చేస్తుంది. ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను అంతటా కూడా ప్రక్షాళన చేసేందుకు పనులు ఎల్ఎన్టీ సంస్థ ద్వారా పనులు చేపట్టింది. ఆ పనులు చేపట్టిన క్రమంలోనే పనులు కూడా దాదాపు 45% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొత్తం ఈ డ్రైనేజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసింది. దీంతో అర్ధాంతరంగా పనులు నిలిపివేయడంతో ఈ డ్రైనేజ్ సమస్యకు అనేది ఒక పరిష్కారం లభించకుండా ఉంది. ఇటీవల రాష్ట్ర మంత్రి నారాయణ కూడా విజయవాడ నగరంలో పర్యటించి డ్రైనేజ్ వ్యవస్థకి వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి ఒక శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటించారు. దీని పట్ల నగర ప్రజలు కూడా అప్పుడు సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ వర్షం ఏదైతే ఉందో ఈ వర్షాకాలం పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచి గతంలో నిలిచిపోయిన పనులని మళ్ళీ ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రస్తుతం విజయవాడ నగరంలో వర్షానికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తాజా పరిస్థితి ఇది. కెమెరామెన్ నరేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. పవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కనకారావు.
50 అడుగులు లోతు పోతుంది ఇక్కడ వాగు.